సాధన చేసే క్రమంలో శవాల మాంసం మాత్రం ముద్దగా పెట్టి, శవాల మాంసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అదే మీరు తింటారు. ఎప్పుడన్నా మీరు చేసిరా? అంటే ఒక మనిషిని ఎట్లా తినబుద్ధి అవుతుంది? మీరు మనుషులు కదా. సిగ్గు లజ్జ మానం అన్ని వదిలిపెట్టి రావాలి సాధన క్రమం. యోని పూజ అంటారు. అసలు యోని పూజ ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అక్కడ? ఐ కాంట్ టెల్ దిస్. ఏదైతే మన బాడీలోకి వెళ్ళి రిలీజ్ అవుతుందో స్పర్మ్ దాన్ని తిలకంగా జరుగు మళ్ళీ యథావిధిగా కూర్చొని మళ్ళీ 5వ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పేటి కానీ నాకు అర్థం కాదు. కానీ మీ గురువులు వేణుస్వామి భార్గవదేవినా? మా గురువు అసలు వాళ్ళు దీక్ష తీసుకున్నారా? ఎక్కడన్నా తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? కెమెరా ఆఫ్ అయినాక మీకు చెప్తాను. మీరు క్వశ్చన్లు చెప్పండి ఫస్ట్. ఆ క్వశ్చన్లు అన్నా మీకు తెలుసా? సరే, ఇప్పటివరకు మీరు ఎంతమంది సమస్యలను పరిష్కరించారు? చనిపోయే స్థితిలో ఉన్నారు ఉన్న వాళ్ళ క్రియ వల్ల ఏదైనా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల చేయడానికి వాళ్ళని బయటికి తీసుకురావాలి. డాక్టర్ వల్ల కాంది మీ వల్ల అవుతుందా? సో పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ సంతానం కలిగేలాగా మీరు చేస్తారు పూజలతో, అవునా? ఎస్. సో ఎట్లా చేస్తారు? 100% సక్సెస్ రేట్ ఇస్తాం. మళ్ళీ 90% కూడా కాదు, ఇది 100% సక్సెస్. సవాలే లేదు. ఓకే. నార్మల్గా రోడ్డు మీద వ్యక్తి అసలు ఎవ్వరికి తెలియదు, అయినా తీసుకురాని నేను చేసి చూపిస్తాను. ఎమ్మెల్యే చేస్తారు? ఎమ్మెల్యేని చేసి చూపిస్తాను. ఏది మీ కాన్స్టెన్స్ ఏది? ఇప్పుడు నేను నిల్చుంటే నన్ను గెలిపిస్తారా? గెలిపిస్తా అంటున్నా. ఓకే, ప్రచారం కూడా చెయ్యను నేను. అదే మా ఆస్తులు మా నాన్న ఆస్తులు మా అన్న ఆస్తులు మా ఫ్యామిలీ అన్ని ఆస్తులు తెచ్చి మీ దగ్గర పెట్టాలి. ఇప్పటి వరకు డబ్బు గురించి మనం మాట్లాడలేదు. ఒక్క నిమిషం. 2028లో షేర్లింగంపల్లి నుంచి నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నా. సో రోహిత్ నందనాథ్ నన్ను గెలిపిస్తున్నాడు. ఇది రాసి పెట్టుకోండి, నేను కూడా ఒక బుక్లో రాసి పెట్టుకుంటా. ఓకే, నన్ను గెలిపిస్తున్నారు మీరు 100%. ఓకే, నేను ₹1 పెట్టకున్నా. కాదు, మైథున సాధన ఎట్లా చేస్తారో చెప్పండి, అంతే, ఏం లేదు. మైథున సాధన గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్. అంటే నేనైతే మీకు తెలియదు అనుకుంటా. ఓకే, మీరు ఏమని అనుకోండి. మైథున సాధన గురించి కెమెరాలు పెట్టుకొని అన్ని చెప్పడం రాంగ్ థింగ్. సరే, కెమెరాలు ఆఫ్ చేసి చెప్తారా? సరే, కెమెరాలు ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తున్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్గా నేను చాలామంది ఇంటర్వ్యూస్ నేను చేయడం జరిగింది. వాళ్ళల్లో అంటే జ్యోతిష్యుల ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటర్వ్యూల తర్వాత నాకు ఒక వ్యక్తి నాకు కాల్ చేసి, అంటే వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అంటే వాళ్ళు చెప్పేటివి నిజాలా, అసలు ఏదన్నా మంత్రతంత్రంలో కానీ యంత్రతంత్రంలో కానీ వాళ్ళు ఏది కూడా చెప్పొద్దు బయటికి, అదంతా గోప్యంగా ఉంచాలి, వాళ్ళందరూ చెప్తుంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు, అవన్నీ నిజాలు అనుకుంటున్నారా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ వేయడం జరిగింది. సో నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా. వాళ్ళు ఏది చెప్పినా నేను అడగడం నాది బాధ్యత కాబట్టి నేను అడిగిన, జనాలకు తెలియాలని కాబట్టి నేను అడిగిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఆయనకు ఆర్గ్యూ అవ్వడం జరిగింది. సో ఆయననే మీ ముందు తీసుకొని వచ్చిన. సో ఆయన నన్ను ఎందుకు అడిగడం మనం తెలుసుకుందాం. ఆయననే అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తప్పు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాడు. సో ఆయననే మనం అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, రోహిత్ నందనాథ్. సో నమస్కారం గురుగారు. జై శ్రీ మహాకాల్. ఓకే, నేనైతే మిమ్మల్ని గురువు గారు అని చెప్పేసి నేను ఎందుకన్నంటే, సో మీరు అంటే ఎరుపు వస్త్రంలో ఉన్న వాళ్ళందరినీ గురువులు అనుకుంటాం కాబట్టి మిమ్మల్ని కూడా అట్లా పిలవడం జరిగింది. సో మీకు నాకు అసలు పడలేదు, మీరు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో మీరు కాల్ చేయడానికి ముఖ్య కారణం ఏంది? ఫస్ట్ థింగ్, తంత్రం జ్యోతిష్యానికి ఏం సంబంధం? జ్యోతిష్యాన్ని ఈ గ్రహం బాగలేదు ఆ గ్రహం బాగలేదు అని తంత్రానికి ఎందుకు ముడి పెడుతున్నారు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. జ్యోతిష్యం అంటే ఏంది అసలు? జ్యోతిష్యం అనేది వ్యక్తిగత జ్యోతిష్యం. 4 వేదాలలో అయితే లేదు కానీ వేదాంగనాలలో ఉంది జ్యోతిష్యం గురించి. అది డిఫరెంట్ సబ్జెక్ట్. జ్యోతిష్యానికి తంత్రానికి సంబంధం ఏంటి అనేది ఫస్ట్ నా క్వశ్చన్. ఓకే, అంటే సంబంధం లేదు. జ్యోతిష్యానికి తంత్రానికి సంబంధం లేదు. ఓకే, తంత్రం అంటే తనయతి, మనలో ఉన్న తనయతి విస్తారయతి విపుల్ జ్ఞానం సహస్రస్యం సాధయేత్ మంత్రస్య రహస్య ఇది తంత్ర. మనలో ఉన్న తత్వాన్ని బయటికి తీసి ఒక మంత్రంని సాధన చేసుకుంటా ఆ మంత్రం యొక్క రహస్యం తెలుసుకోవడం తంత్రం.
తంత్రానికి జ్యోతిష్యానికి ఎక్కడ కుదిరింది? ఇక్కడ మంత్రం యొక్క రహస్యం తెలుసుకోవడానికి తంత్రం చేసేది తంత్రం, తంత్ర సాధన. తంత్ర సాధన. సో తంత్ర సాధన అంటే తంత్ర సాధనలో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, శివుడు ఎప్పుడైతే 4 వేదాలు చెప్పిన అందరికి తెలిసిన టాపికే. ఓకే, 5వ ముఖం నుంచి కాదు శివుడు 4 వేదాలు చెప్పిన అందరికి తెలిసిన టాపికే అన్నారు. మా కెమెరామ్యాన్కి తెలియదు. తెలిసారా నీకు? మీరు చెప్పాలి ఇప్పుడు. ఇది ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 4 వేదాల గురించి తెలుసు. ఓకే, ఆధ్యాత్మిక మీకు తెలుసు, మాకు తెలియదు కదా, అంటే మాలాంటి సామాన్య ప్రజలకు తెలియదు. శివుడు 4 వేదాలు చెప్పిండు. ఓకే, దాంతో పార్వతీదేవి సతీదేవి అసంతృప్తి ఉంటుంది. ఒక వేదం చదవడానికి ఒక మనిషి జీవితకాలం సరిపోదు. 4 వేదాలు చెప్పడానికి ఒక సామాన్య వ్యక్తి ఎట్లా ఆ వేదాన్ని ఎట్లా చేస్తారు అని సతీదేవి శివుని అడిగినప్పుడు శివుడు అప్పుడు తంత్రం 5వ ముఖం నుంచి తంత్రం వర్ణిస్తూ ఉంటాడు. ఓకే, మనసు నుంచి వర్ణించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మనసు నుంచి ఏది వస్తే అది చెప్తా ఉంటాడు. మనసు నుంచి వచ్చే మంత్రమే తంత్రం. ఎక్కడైతే ఇప్పుడు మీరు దక్షిణాచారంలో మీ ఉపవాసాలు, మీ పూజలు, మీ వ్రతాలు ఇవన్నీ ఎక్కడ కథమయ్యి మీరు ఎక్కడైతే ఒక్కపోతే ఇడుస్తున్నామో ఇప్పటి నుంచి ఒక్కపోతే అయిపోయింది అంటాం కదా, అక్కడ శ్రీ గణేష్ స్టార్ట్ అవుతుంది తంత్రంలో. ఓకే, ప్రతి తంత్రం బీజాక్షరంతోనే స్టార్ట్ అయి ఉంటుంది. బీజాక్షరాలతోనే తంత్రం మొదలై ఉంటుంది. తంత్రానికి జ్యోతిష్యానికి ఏం సంబంధం లేదని మీరు అంటున్నారు. సంబంధం ఉందని ఎవరు చెప్పారు? ఇప్పుడు యూట్యూబ్లలో వీడియోలు చూసే కదా నేను మీకు కాల్ చేసింది. అవును, మీకు ఎవరు వీడియోలు చూసిరు, ఏం చూసిరు అది చెప్పండి. మీరు యూట్యూబ్లో ఈరోజు ఏ వీడియో ఓపెన్ చేసినా తంత్రం గురించి మాట్లాడితే ఫస్ట్ ఆస్ట్రాలజీ గురించే మాట్లాడుతున్నారు. ఆస్ట్రాలజీ గురించి చెప్పి మీకు ఈ జాతకం బాగాలేదు, మీకు ఈ గ్రహం బాగాలేదు, అమ్మవారి కామాఖ్య దగ్గరికి పోతే అక్కడ బలిస్తే మీకు గ్రహం సెట్ అవుతుంది. ఎవరు చెప్పారు? గ్రహాలకు ఎవరు చెప్పారు అవి? ఇప్పుడు మేము చూస్తున్నాం, అందరు చెప్తున్నారు అన్న. స్వామి అయితేంది, భార్గవన్ అయితేంది, ఇంకొకరు అయితేంది, ఇంకా భార్గవన్ అయితే మరీ దారుణం. ఒక యోనిది ఒక ముద్ర పెట్టి ఇది యోని తంత్రం అని బయట చెప్పేస్తున్నాడు. తంత్రంలో ఫస్ట్ సబ్జెక్ట్ అది గోప్యం గోప్యం గోప్యం. ఇప్పుడు ఈయన అంటే నాకు తెలియకుండా అడుగుతున్నా. ఇప్పుడు తంత్రం నాకే తెలుసా, అతనికే తెలుసా, ఇంకెవరికి తెలియదా? తంత్రంలో పండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తంత్రంలో పండిపోయిన వాళ్ళు చాలా మంది. ఎందుకు బయటికి రాలే? ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల వరకు ఎందుకు బయటికి రాలే? అది గోప్యం అనే కదా. ఓకే, ఆ గోప్యం అనే పదంతో ఇంతవరకు బయటికి రాలే. అది దాన్ని అట్లనే ఉంచాలి. అంతేగాని నేను వచ్చి చెప్పేస్తా, నేను దాన్ని బిజినెస్ చేసుకున్న జ్యోతిష్యానికి తంత్రానికి కలిపేస్తా కాదు. ఇప్పుడు వాళ్ళ జ్యోతిష్యం తంత్రం ఒకటని వాళ్ళు అనలేదు, అదొకటి. సో ఇంకో విషయం, వాళ్ళిద్దరిని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వేణుస్వామి భార్గవదేవని గురించి మీరు చెప్తున్నారు. అవును, ఇప్పుడు ఒక్క నిమిషం, ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు. అవును, మీరు వీడియోలు చూసిండ్రు కదా, చాలా మంది పురోహితులు పండితులు తంత్రి వీడియో చూసిండ్రు. ఎవరు మాట్లాడతలేరని నేను మాట్లాడుతున్నా ఈరోజు. వేణుస్వామి పూజ చేసుకుంటా ఒక పూజలో తులసిమాల పెడతాడు అమ్మవారికి. మీ శాస్త్రంలో ఎక్కడున్నది అమ్మవారికి తులసిమాల పెట్టమని? పెట్టొద్దని ఎక్కడ ఉంది? పెట్టమని ఎక్కడ ఉంది? పెట్టొద్దని ఎక్కడ ఉంది? పెట్టొద్దనే విషయం ఎవ్వరు కూడా పెట్టమని చెప్పలేదు. ఓన్లీ తులసిమాల శ్రీ మహావిష్ణువుకు మాత్రమే తులసిమాల చెడవుతుందని రాసి ఉంది కాబట్టి మిగతా దేవతలకు పెట్టరు. ఏ దేవతకు ఏ మహిళా దేవతకు కూడా తులసిమాల పెట్టరు. కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేకుండా మహిళా దేవతకి ఎందుకు పెట్టొద్దు? అసలు ఏ శాస్త్రంలో లేదు, వామ్ మార్గంలో లేదు, దక్షిణ మార్గంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు కాబట్టి పెట్టద్దు. అంటే పెట్టాలని లేదా పెట్టొద్దని లేదు, అసలు పెట్టొద్దనే ఉన్నది. డైరెక్ట్ పెట్టొద్దనే ఉంది. పెట్టొద్దనే ఉంది. ఇప్పుడు వేదాలు చదువుకుంటూ పూజలు చేస్తున్నారు. తంత్రం అనేదే వామ్ మార్గ్. ఇప్పుడు ఆయన వామ్ మార్గ్ లో పూజ చేస్తున్నాను వీడియో రిలీజ్ చేసిండు. వామ్ మార్గ్ లో పూజలు, వామ్ మార్గ్ అంటే వామాచారం. వామాచారంలో చేసే పూజలు ఏది బయటికి రాదు. అది వామ్ మార్గ్ సాధన విధానానికి వాడతారు. వామ్ మార్గ్ దక్షిణ మార్గ్కి రెండు తేడా ఏంటిదంటే సింపుల్ ఎగ్జాంపుల్తో అందరికి అర్థమయ్యేలా చెప్తున్నా. వామ్ మార్గ్ లోపలికి తీసుకున్నది వామ్ మార్గ్, బయటికి వదిలేది దక్షిణ మార్గ్. ఓం భూర్ భూస్వాహ అని అమ్మవారి గాయత్రి మంత్రం ఎంత గట్టిగా మనం చెప్తామో వామ్ మార్గ్లో ఓం భూర్ భూస్వాహ అని మనలో ఉన్న ఆత్మను పసిగట్టడానికి వాడేది వామ్ మార్గ్. ఓకే, అంటే వామాచారానికి దక్షిణాచారానికి ఇదే అంతే డిఫరెన్స్, అంతే ఏం లేదు. ఇంకా సింపుల్, మనం లోపలికి శక్తిని తీసుకుంటున్నాం, అది వామాచారం. వామాచారంలో ఎట్లాంటి పూజలు ఉంటాయి? వామాచారంలో పూజలు మాక్సిమం పంచమకారాలతో పూజ చేస్తారు. పంచమకారాలు అంటే ఏంది? పంచమకారాలలో ఫస్ట్ మద్యం, ఓకే, మాంసం, మైథునం, మత్స్యం, మంత్రం. ఓకే,
సో 5 చెప్పారు కదా మీరు. ఫస్ట్ వన్ ఏంది? మద్యం. మద్యం. మద్యం దేవతకి పెడతారు, ఆ, అభిషేకం చేస్తారా? మద్యంతో అసలు యాక్చువల్గా ఇది చెప్పకూడదు. ఫస్ట్ నేను అదే చెప్పిన, చెప్పకూడదు బయట కానీ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు మీరు చెప్పొచ్చు, నేను అడుగుతున్నా కాబట్టి మీరు చెప్పండి. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం ఒక షార్ట్ ఫామ్ లో చెప్పేస్తా. ఓకే. మద్యము మేము సాధన పర్పస్ వాడతాము. ఓకే. సాధన పర్పస్ అంటే సాధన చేసేటప్పుడు తర్పార్పణాలు ఉంటాయి. ఓకే. తర్పణ చేస్తూ మా ఏకాగ్రతను పెంచుకోవడానికి. తర్పణ అంటే ఏంది? మేము దేవునికి తర్పణ చేసేది, అమ్మవారికి మేము చేసేది తర్పణ. ఓకే. తర్పణ అంటే దేవుడికి ఎక్కియడమే కదా? ఎక్కియడమే. అప్పుడు మాకు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా, మంత్రం మీదనే ధ్యాస ఉండడానికి, కాన్సన్ట్రేషన్ ఎక్కడ మిస్ కాకుండా, దీనికి నానా విధాలు ఉన్నాయి. ఒక తత్వం కాదు, ఆ అగ్నితత్వాన్ని తీసుకుంటున్నాం కాబట్టి అగ్నిబీజం ఓపెన్ కావడానికి మద్యం తీసుకుంటున్నాం అంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మా కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా సాధన మీదనే దృష్టి ఉంచడానికి మద్యం వాడతాం. ఓకే. అంటే ఆ సాధన మీదనే మీ దృష్టి ఉండడానికి మీరు మద్యం సేవిస్తాం. అవునా? అంటే దేవత పేరు చెప్పేసి దేవత ముందు పెట్టేసి అది మీరు సేవిస్తారు. అదే అంటే ఇప్పుడు మనం ఏదన్నా దేవుడికి నైవేద్యం పెట్టినట్టు జస్ట్ నైవేద్యం పెట్టి అది మనమే తింటాం కదా, సేమ్ ఆ టైప్ అంతేనా? సో సెకండ్ వన్ ఏంది? మాంసం. మన శరీరము ఒక మాంసపు ముద్ద. నా శరీరాన్ని అర్పిస్తానమనే భావంతో మాంసం పెడతాం. ఓకే. మనలో ఉన్న చెడుని అంతం చేసి బలి రూపకంగా అమ్మవారికి బలిచ్చి ఓకే దాన్ని మాంసం రూపంలో నైవేద్యం పెడతాం. సరే, మీరు ఇక్కడ ఒకటి మాట్లాడారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. సో అమ్మవార్లు మాంసం తింటారా? దేవతలకు మాంసం తింటారా అనే క్వశ్చన్ అడగడమే తప్పు. ఎందుకనంటే కొన్ని యుగాల నుంచి ప్రతి ఒక్క దేవతకు, అంటే మా తెలంగాణ సాంప్రదాయంలో అయితే ప్రతి దేవతకు బలిస్తారు, మాంసం నైవేద్యంగా పెట్టి వాళ్ళు భుజిస్తారు. అమ్మవారు తింటదా అని కాదు, అమ్మవారి పేరు మీద మనము బలించినము. మనలో ఉన్న శత్రువులను అంటే మన నెగిటివ్ని బలి ఇవ్వడమే బలి. ఓకే. నెగిటివ్లను బలి ఇవ్వడమే బలి. ఇంతకు ముందుకు మీరు అన్నారు అంటే మేము సాధన చేస్తాం, అది మాంసం ముద్ద కాబట్టి మాంసం ముద్ద లాంటిది ఒకటి బలిస్తామని. ఎవరన్నా అంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా పూజ చేస్తూ వాళ్ళది వాళ్ళు బలించుకున్న ఏదైనా ఉందా సంఘటన? వాళ్ళది వాళ్ళు బలించడం లేదు, కానీ సాధన చేసే క్రమంలో శవాల మాంసం మాత్రం ముద్దగా పెట్టాం. శవం మాంసము ఆహారంగా అమ్మవారికి పెడతాం, అది మేము మళ్ళీ అదే భుజిస్తాం. శవాల మాంసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అదే మీరు తింటారు. ఎప్పుడన్నా మీరు చేసిరా? సాధన మార్గంలో చేయాల్సి వస్తుందండి. చేసిరు మీరు? చేసిరు. శవ మాంసం మీరు అంటే మనిషి మాంసం మీరు తిన్నారు? అంటే చాలా కాదు, బల్క్ అంటలేదు, కానీ తినాలి కాబట్టి కొంచెం తీసుకుంటాం. తిన్నారు మీరు? అంటే ఒక మనిషిని ఎట్లా తినబుద్ధి అవుతుంది? మీరు మనుషులు కదా. సాధనలు అవన్నీ ఏముండండి, ఫస్ట్ సిగ్గు లజ్జ మానం అన్నీ వదిలిపెట్టి రావాలి సాధనలకు రావాలంటే. ఓకే. తంత్రి సాధన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే. అందులోకి వచ్చే ముందే అన్నీ వదులుకొని రావాలా. మన శరీరం మీద ఉన్నటువంటి మోజు, అన్ని అలవాట్లు, నేను పబ్లిక్ పోవాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఇవి అన్నీ సమాప్తం. వన్స్ తంత్రంలోకి ఎంటర్ అయినాము అని అంటే శివార్పణం. ఓకే.